నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో స్వగృహానికి లతా మంగేష్కర్ భౌతిక కాయం. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. గానకోకిల మరణంపై సినీ రాజకీయ ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి. లత జ్ఞాపకార్థం 2 రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం. 30,000కు పైగా పాటలు పాడిన లతా మంగేష్కర్ భారతరత్న సహా పలు పురస్కారాలతో సత్కరించిన దేశం. వార్డు సచివాలయ ఉద్యోగులపై నిర్లక్ష్యం తగదన్న అంజన్ రెడ్డి. అక్టోబర్ నుంచే ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని డిమాండ్. ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల రాజీనామా. డిమాండ్ల పరిష్కారానికి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. దశాబ్దాలుగా తన మధుర గానంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంగీత అభిమానులను ఓలలాడించిన ఓ సంగీత స్వరం మూగబోయింది. భారతదేశ సంగీతానికి చిరునామాగా నిలిచిన గాన గంధర్వం తన తీయటి పాటలను మాత్రమే గుర్తుగా మిగిల్చి ఇక సెలవంటూ దివికేగారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న గానకోకిల ప్రముఖ గాయని భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ కన్నుమూశారు. కోలుకుంటారని ఆశించిన సంగీత అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ వారిని దుఃఖ సాగరంలో ముంచారు. లత మరణంపై అభిమానులతో పాటు ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు ముంబై శివాజీ పార్కులో జరగనున్నాయి. ప్రముఖ గాయని స్వరకోకిల లతా మంగేష్కర్ కన్నుమూశారు. 29 రోజులు ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందిన లత ఆరోగ్యం విషమించి ఆదివారం ఉదయం 8:12 తుదిశ్వాస విడిచారు. పలు అవయవాల వైఫల్యం వల్ల లత చనిపోయారని వైద్యులు ప్రకటించారు. జనవరి 8న లతా మంగేష్కర్ కరోనా లక్షణాలతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. లతా మంగేష్కర్ కోవిడ్ నుంచి కోలుకుంటున్నట్లు ఇటీవలే వైద్యులు, కుటుంబ సభ్యులు ప్రకటించారు. వెంటిలేటర్పై కొన్నాళ్లు చికిత్స పొందిన ఆమె తర్వాత సొంతగానే శ్వాస తీసుకోవడం ప్రారంభించారు. మెరుగవుతున్న దశలో లత ఆరోగ్యం మళ్లీ విషమించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. లత ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2 రోజుల పాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. ఆమెకు గౌరవ సూచకంగా 2 రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12:30 లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని ఆమె నివాసానికి తరలిస్తామని, మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6:30 శివాజీ పార్కులో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. It is with profound grief that we announce the sad demise of Lata Mangeshkar Didi this morning at 8:12 She has died because of multi-organ failure after more than 28 days of hospitalization post her COVID. आज सुबह 8:12 पे हमारी दीदी का निधन हो गया है। वो मल्टी ऑर्गन फेलियर के कारण नहीं रही हैं। उनमें 28 दिनों के ऊपर हो गया है कोविड डायग्नोसिस से।
గాన కోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచుతూ లతా కన్నుమూశారని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. లతా మరణం తీరని లోటని ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. లతా మంగేష్కర్ మరణంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లతాజీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హృదయాలను కలచివేసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. లతాజీ సాధించిన విజయాలు చిరస్మరణీయమని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచంలోని సంగీత అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ లతా వెళ్లిపోయారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ఆమె మృతి దేశానికి తీరని లోటన్నారు. లతా మంగేష్కర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ దేశంలో పూరించలేని శూన్యత మిగిల్చి గాన కోకిల వెళ్లిపోయారని అన్నారు. లత నుంచి అపారమైన ప్రేమను, గౌరవాన్ని పొందడం అదృష్టంగా భావిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. సాటిలేని దేశభక్తితో, మధురమైన మాటలతో, సౌమ్యతతో మెలిగే లతా మంగేష్కర్ కన్నుమూత దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లతా కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. లతా మరణం వార్త వినగానే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లి అంజలి ఘటించారు. లతా మరణం ప్రపంచ సంగీతానికి తీరని లోటన్నారు. लता मंगेशकर जी हमारे देश के संगीत युग का एक इतिहास था। उन्होंने अपने स्वरों से हिंदुस्तान में ही नहीं तो पूरे दुनिया में भारत का नाम एक प्रकार से ऊंचाई पर पहुंचाया था। अनेक भाषाओं में उन्होंने गाने गाए हैं और विश्व का रिकॉर्ड उन्होंने पूरा एक प्रकार से विश्व का रिकॉर्ड तोड़ा है। मेरे और उनके परिवार के और उनसे व्यक्तिगत रूप से स्नेह था, उनका बहुत प्रेम था हम सब के प्रति, और उनके जाने से देश की भी हानि हुई है, संगीत क्षेत्र की भी हानि हुई है, और पूरे विश्व में हमारे हिंदुस्तान को एक सम्मान, प्रतिष्ठा देने वाली ऐसी वो गायिका थी। महाराष्ट्र के लिए, हमारे मुंबई के लिए, गोवा के लिए, और पूरी तरह एक प्रकार से यहाँ के संस्कृति के साथ वो जुड़ी हुई थी। उनका जाना ये हमारे पूरे देश के ऊपर एक बहुत बड़ा आघात है। आज वो हमारे बीच में नहीं है, पर उनके स्वर, उनका संगीत, उनके गीत आगे भी भविष्य में ऐसी पीढ़ियों से पीढ़ियों तक हम लोग सुनते रहेंगे। मुझे बहुत दुख है कि आज मैं मुंबई आया था और आज सुबह ही एक खबर आ गई। मैं उनका दर्शन लेकर आया हूँ। मैं भगवान से प्रार्थना करता हूँ कि उनके आत्मा को शांति दे, यही ईश्वर चरणों में प्रार्थना करता हूँ। लता जी का जाना हम सबके जीवन में एक बहुत बड़ा धक्का है, और इसको सहन करने की ताकत उनके परिवार को और हम सबको दे, यही ईश्वर चरणों में प्रार्थना। గాన కోకిల లతా మంగేష్కర్ స్వరం చిరస్మరణీయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. లతా మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్న రాహుల్ ఆమె అభిమానుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటారని ట్వీట్ చేశారు. భారత సంగీత ప్రపంచానికి లత మరణం తీరని లోటని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. భారత సంగీత ఉద్యానవనంలో స్వరాలను అలంకరించిన లతా మరణం తీరని లోటని ప్రియాంక ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సహా పలు రాష్ట్రాల సీఎంలు లత మృతికి సంతాపం తెలిపారు. తన మధుర గానంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లతా దీదీ మరణం దేశ సంగీత రంగానికి తీరని లోటని భారత జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. లతా మంగేష్కర్ మృతి దేశానికి, సంగీత ప్రపంచానికి తీరని లోటని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. లతా మంగేష్కర్ మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపం తెలిపారు. తన గాత్రంతో కోట్ల మందిని ఆమె అలరించారన్న గవర్నర్
ఇండియన్ నైటింగేల్ మృతి సంగీత లోకానికి తీరని లోటన్నారు. లత విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. లత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. లత మధుర స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందన్న సీఎం జగన్ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. లతా మంగేష్కర్ మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. భారతరత్న లతా మంగేష్కర్ మృతి విచారకరమన్న చంద్రబాబు కోట్ల మందిని తన గాత్రంతో అలరించారన్నారు. ఇండియన్ నైటింగేల్ అస్తమయం సంగీత ప్రపంచానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. లత ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. లత దీదీ ఇక లేరనే వార్తతో చలించిపోయానన్న చిరంజీవి ఆమె సంగీతం సజీవంగా ఉంటుందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లతా మంగేష్కర్ మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యానించారు. తన పాటలతో ఎంతో మంది శ్రోతలను అలరించిన లతా మంగేష్కర్ ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారన్నారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. భారతీయ సినీ సంగీత రంగంపై ఆమె చెరగని ముద్ర వేశారని వ్యాఖ్యానించారు. లత కుటుంబ సభ్యులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన స్వరంతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారని పేర్కొన్నారు. లత దీదీ ఇక లేరనే వార్తతో చెలించిపోయినట్టు చిరంజీవి అన్నారు. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుందని పేర్కొన్నారు. లతా మంగేష్కర్ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. లతాజీ ఆలపించిన పాటలే తరతరాలకు ఆమె గొప్పతనాన్ని చాటుతాయని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నాటికి నేటికి ఆమె పాటలు అభిమానులను అలరిస్తూనే ఉంటాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి చేకూరాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రార్థించారు. లతా పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కొనియాడారు. విదేశాలు కూడా పురస్కారాలతో లతను గౌరవించాయని గుర్తు చేశారు. చలనచిత్ర పరిశ్రమ ఓ గొప్ప గాయనిని కోల్పోయిందని హీరో మహేష్ బాబు అన్నారు. ఆమె గాత్రం తరాలుగా నిలిచిపోతుందని ట్వీట్ చేశారు. లతా మంగేష్కర్ నేటి తరం గాయకులకు స్ఫూర్తిగా నిలిచారని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. దర్శకుడు రాజమౌళి సహా మరికొందరు సినీ ప్రముఖులు లతా మృతి పట్ల సంతాపం తెలిపారు. వసంతమే తప్ప శిశిరం లేని గానం ఆమె సొంతం. భాషతో పని లేకుండా భావానికి ప్రాణం పోసిన గాత్రం ఆమెది. ఆ గలంలో జాలువారే పాట వింటే ఆ గాన మాధుర్యానికి సాటి పోటీ రాగల గలం మరొకటి లేదనిపించే తీయదనం ఆమెది. దశాబ్దాలు గడిచిన మాధుర్యం తరగని స్వరం ఆమె సొంతం. ఆమె సంగీత సాగరాన్ని మధించిన భారత గాన కోకిల లతా మంగేష్కర్. ఆమె పాడితే చాలు కళాభిమానుల గుండెలు పరవళ్లు తొక్కుతాయి. అదే ఆమె జీవిత ప్రయాణం భావి గాయక గాయనీమణులకే కాకుండా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. లతా మంగేష్కర్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని సంగీతాభిమానులుండరంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. దశాబ్దాల పాటు కోట్లాది మంది శ్రోతలను తన స్వరమాధుర్యంతో అలరించారు ఆమె.
ఎన్నో అద్భుత గీతాలకు తన స్వరంతో ప్రాణప్రతిష్ఠ చేసిన లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించారు. తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, సుధమతిలకు మొదటి సంతానమామె. దీనానాథ్ మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు. అనునిత్యం ఇంట్లో సంగీత స్వరాలు వింటూనే పెరిగిన లతా మంగేష్కర్ మాట్లాడే వయసు నుంచే పాటలను వల్లివేయడం మొదలుపెట్టారు. 5వ ఏటే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లత ఒక్కరోజు మాత్రమే పాఠశాలకు వెళ్లారు. తాను వెళ్లిన తొలి రోజే తన సోదరి ఆశాతో కలిసి అక్కడి విద్యార్థులకు సంగీతం నేర్పే ప్రయత్నం చేశారు. ఈ పరిణామంతో ఉపాధ్యాయులు ఆమెను కోప్పడి ఇంటికి పంపేశారు. అలా చదువుకు ఫుల్ స్టాప్ పడడంతో లత మొత్తం సంగీతానికి అంకితమయ్యారు. అలా ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు అమన్ అలీ ఖాన్, అమానత్ అలీ ఖాన్ దగ్గర శిష్యరికం చేశారు. అంతా సాఫీగా సాగుతున్న వేళ 13 ఏళ్ల వయసులో తండ్రి హఠాన్మరణంతో కుటుంబ భారం మొత్తం పెద్ద కూతురైన లతా మంగేష్కర్ పైనే పడింది. అలా చిన్నప్పటి నుంచి తాను నేర్చుకున్న సంగీతాన్నే నమ్ముకుని ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఓ గాయనిగా సినీ రంగంలో పనిచేయాలనుకుని వచ్చిన లతాకు మొదట అవకాశాలు అంత సులువుగా ఏమీ దక్కలేదు. అప్పటికే భారత చిత్ర పరిశ్రమలో ఖుర్షీద్, నూర్జహాన్ గాయనీమణులుగా అగ్రస్థానంలో వెలుగొందుతూ ఉండగా లతాకు పాడే అవకాశాలు రాలేదు. ఈ పరిస్థితిలో 1938 ఏడాది షోలాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో లతా స్టేజీపై పాడారు. అలా స్టేజీ ప్రదర్శనలతో జీవితం సాగిస్తున్న లతా మంగేష్కర్ కు 1943లో మొదటిసారి సినిమాలో పాడే అవకాశం దక్కింది. కిటీ హాసాల్ అనే మరాఠీ చిత్రంలో ఆమె ఓ పాట పాడింది. అలా నేపథ్య గాయనిగా మారిన లతా మంగేష్కర్ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆమె పాడిన పాటను సినిమాలో వాడనేలేదు. అదే ఏడాది వసంత్ జోగ్లేకర్ తీసిన ఆప్కీ సేవామే అనే సినిమాలో ఓ పాట పాడారు. ఏపీజేఏసీ పదవులకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజీనామా చేశారు. ఈ మేరకు ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు లేఖను విడుదల చేశారు. ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆశలను ఏపీజేఏసీ వమ్ము చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెలో విజయవాడ సహా ఉద్యమ కార్యాచరణలో ఏపీటీఎఫ్ తీవ్రమైన కృషి చేసిందన్నారు. ఎలాంటి ఫలితాలు రాకుండానే పీఆర్సీ సాధన సమితి నేతలు ఉద్యమాన్ని విరమించడం సరికాదన్నారు. పీఆర్సీ ముగిసిన అధ్యాయమని ప్రభుత్వం ప్రకటించి ఉద్యోగులను అవమానించిందని ధ్వజమెత్తారు. డిమాండ్ల పరిష్కారానికి ఉపాధ్యాయ, మిగిలిన సంఘాలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. పీఆర్సీపై ప్రభుత్వంతో ఉపాధ్యాయులు జరిపిన చర్చలు విఫలమైనట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతలు జరిపిన చర్చలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఏ ఒక్క ప్రధాన డిమాండ్ నెరవేర్చకుండా చర్చలు సఫలమయ్యాయని చెప్పడం దారుణమన్నారు. హెచ్ఆర్ఏ స్లాబులు సహా అన్నింటిలోనూ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల సాధనకు ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా పోరాడతామని చెబుతున్నారు. సాధన సమితికి సంబంధించి నిన్న చర్చలకి రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన సందర్భంలో ప్రధానంగా హెచ్ఆర్ఏకి సంబంధించిన స్లాబ్లకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి జీవో 8% నుంచి 8%, 16, 24% ఇచ్చినటువంటి జీవోలు, వాటికి సంబంధించినటువంటి హెచ్ఆర్ఏ స్లాబ్స్ అన్నింటినీ కూడా మినిమంగా ఉపాధ్యాయులు వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు కనుక 12% మినిమంగా హెచ్ఆర్ఏ ఉండాలని, లేదా పాత హెచ్ఆర్ఏ రేట్లు ఏవైతే ఉన్నాయో 12, 14.5, 20%, 30% ఏదైతే ఉన్నాయో దాటిని కొనసాగించాలనేటువంటిది మా వైపు నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ పెట్టాం. దాని మీద దరిదాపుగా సుమారుగా 2.5 గంటల పాటు చర్చ జరిగింది. ఆ చర్చలో వాళ్ళు ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు అవన్నీ చెప్పినప్పటికి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ 12% తగ్గమని చెప్పి కూడా చెప్పాం. కాదు, దాని 10% మిగిలినటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా మీకు ఇస్తామని చెప్పే దానికోసం ప్రయత్నం చేసినా మన అసంతృప్తిని అయితే తెలియజేశాం. 10% వరకు చెప్పినప్పటికి కూడా చెప్పాం. ఫిట్మెంట్ గురించి మేమేం చర్చించాం, దాని గురించి మాట్లాడడం ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. అందుకోసం దానివైపు మేము వెళ్ళే దానికోసం మేము ప్రయత్నం చేయం అని చెప్తే, మేము రేపు ముఖ్యమంత్రి సమక్షంలో అయినా సరే మా ఉపాధ్యాయ సంఘాలు ఖచ్చితంగా ఫిట్మెంట్కి సంబంధించి 27 కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఉండాలనేటువంటి డిమాండ్ని ముఖ్యమంత్రి గారి దగ్గర మేము ప్రస్తావించామని చెప్పాం. కానీ ముఖ్యమంత్రి గారు దగ్గర ప్రస్తావించడానికి అవకాశం లేదు, మీ ప్రస్తావించే అవకాశం కూడా ఇవ్వమని చెప్పి మంత్రులు చెప్పడం అనేటువంటి ఒక అప్రజాస్వామిక వాతావరణం. అందుకని ఈ 2 అంశాల మీద ఏదైతే ఫిట్మెంట్ ఉందో, హెచ్ఆర్ఏకి సంబంధించి ఉందో, వీటన్నిటి అంశాల మీద మేము తీవ్రంగా విభేదించాం. అలాగే సిపిఎస్కి సంబంధించి కూడా వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పమన్నాం. రోడ్ మ్యాప్ ఏదో ఒక నెల తర్వాత వేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఒక టైం బౌండ్ గాను, ఒక అగ్రిమెంట్ గాను ఉండాలనేది మేము డిమాండ్ పెట్టాం. దాని మీద కూడా వాళ్ళు ఏమీ అంగీకరించలేదు. ఈరోజు ఎన్జిఓస్ నాయకులుగా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చెప్తుంది ఏంటంటే, మెజార్టీ సంఘాలు అంగీకరించాం, అందుకని సంతకాలు పెట్టామని చెప్తా ఉన్నారు. మేము ఉపాధ్యాయ సంఘాలుగా దాంట్లో జేఏసీలో ఉండి మాట్లాడినటువంటి వాళ్ళం ఎవరం కూడా విభేదించాం. అలాగే రెండోది ఎక్కడ సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి లేదు. మెజార్టీ మేరకు మేము అంగీకరించామంటే, మీరు స్టీరింగ్ కమిటీలో ఉన్న 20 మంది మెజార్టీ ఎలా అవుతారు? కింద ఉన్నటువంటి మనోభావాలను ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోలేదు? మీరు సంతకాలు పెట్టబోయే ముందైనా
ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏం సమాధానం చెప్తాం మనం? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళకి రెగ్యులేట్ చేస్తామని సచివాలయ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా పోయిన సంవత్సరం అక్టోబర్లోనే రెగ్యులేట్ చేస్తామని చెప్పి మనం డిమాండ్ పెట్టాలని అనుకున్నాం. ఆ డిమాండ్ మేరకు మీరు అసలు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. వాళ్ళ ఉన్నటువంటి నాయకత్వం ఏది కూడా సిపిఎస్కు సంబంధించి ఇది దీర్ఘకాలంగా పోరాటం చేయాలనేటువంటి పద్ధతే తప్ప దాన్ని ఒక టైం బౌండ్ పెట్టి ఒక అగ్రిమెంట్ పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి ఖచ్చితంగా సిపిఎస్ను రద్దు చేయించేటువంటి ప్రయత్నం వైపు మీరు ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో కూడా చర్చలు పెడతా ఉన్నాం. మిగిలినటువంటి కలిసి వచ్చేటువంటి అసంతృప్తిగా, ఇబ్బందిగా, అలాగే ఈరోజు పీఆర్సీకి సంబంధించి బెనిఫిట్స్ ఎవరైతే నష్టపోతూ ఉన్నారో ఆ నష్టపోయే వాళ్ళందరినీ కూడా మాట్లాడి కూర్చుని దాని మీద భవిష్యత్తు కార్యాచరణలోకి వెళ్ళే దానికోసం ప్రయత్నం చేస్తాం. అందుకే మేము సంతకాలు చేశారు, లేకపోతే అసంతృప్తి ఉంది, లేక మెజార్టీ నిర్ణయం అనేటువంటి పద్ధతిలో చెప్పడం కరెక్ట్ కాదు. అది కిందకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయుల దగ్గరికి మీరు కూడా కిందకెళ్ళి ఈ జరిగినటువంటి డీలు మంచి డీల్ అని మీరు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ ప్రకటన చేసిన వాళ్ళని మేము ఖచ్చితంగా మీరు బహిరంగంగా రావాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది మంచి డీల్ అని చెప్పడానికి మేము కరెక్ట్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ ఫిట్మెంట్ ఏదైతే ఉందో ఫిట్మెంట్కి సంబంధించి మా యొక్క డిమాండ్స్ ఏదైతే వాడు నెరవేర్చుకునే దానికోసం ఒక భవిష్యత్తు కార్యాచరణలోకి ఖచ్చితంగా వెళ్తామనేటువంటిది తెలియజేస్తాం. అక్టోబర్ నుంచే ప్రొహిబిషన్ డిక్లేర్ చేయాలని వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజన్ రెడ్డి అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నందున ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. సీఎం స్పందించి అక్టోబర్ నుంచి తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, లేని పక్షంలో తదుపరి కార్యాచరణతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయ ఉద్యోగుల బతుకులు మాత్రం చాలా వర్ణనాతీతంగా ఉన్నాయి. వ్యవస్థ చాలా పటిష్టమైనది. అన్ని శాఖల పనులు కూడా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మీద రుద్దుతున్నారు. ఉద్యోగులు భరించడం చాలా కష్టం. ఇప్పటికే అప్పుల పాలైపోయాం. కనీసం ఆ రేషన్ కార్డు ఇప్పిస్తే కిలో 2 రూపాయలు బియ్యమైనా తెచ్చుకొని మా కుటుంబాలను పోషించుకుంటామని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అవునో కాదో అనే పరిస్థితిలో ఈ రోజు నిజంగా మేము పడిపోయాం. కొంతమంది ఉన్నతాధికారులు వాళ్ళు ఉన్నది కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మీద పెత్తనం చెలాయించడానికి అనే విధంగా ఎన్నో అవమానకర మాటలు మాట్లాడారు. మీకు 2 సంవత్సరాల తర్వాత ప్రొవిజన్ డిక్లరేషన్ అవుతుందా అని అవహేళన చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం, సార్ మాకు వెంటనే ప్రొవిజన్ డిక్లరేషన్ చేయండి. ప్రొవిజన్ డిక్లరేషన్ 2 అక్టోబర్ నుంచే కూడా పే స్కేల్ను వర్తింపచేసి మా జీవితాల్లో వెలుగులు నింపితే మీ ఆశయాలు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి గడపకు తీసుకెళ్లడంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉన్నమాట వాస్తవం. అయితే కమిటీ అందరూ కూడా కూర్చొని ఉద్యోగులతో చర్చించి తదనుగుణంగా తదుపరి కార్యాచరణ తప్పకుండా రూపొందించుకుంటాం. పీఆర్సీ సాధన సమితి నేతలు ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ సీఎంను కలిశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బుగ్గన, సీఎస్ కూడా అక్కడే ఉన్నారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించినందుకు సీఎం జగన్కు పీఆర్సీ సాధన సమితి నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల సంఘాల నేతలు మాత్రం సీఎంతో సమావేశానికి దూరంగా ఉన్నారు. సార్ వచ్చేయండి సార్. ఇంకా పీఆర్సీ సాధన సమితితో ప్రభుత్వం చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ ఐకాసా ప్రకటించింది. ఈ మేరకు రేపటి నుంచి తలపెట్టిన సమ్మె విరమిస్తున్నట్లు తెలిపిన 14 సంఘాల ఆర్టీసీ ఐకాసా ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించడం, ధర్నాలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఆర్టీసీ ఎండీకి ఇచ్చిన 45 డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపింది. త్వరలో ఆర్టీసీ జేఏసీ కమిటీ సమావేశం నిర్వహించి ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వ జీవోలపై భేటీలో చర్చిస్తామని ప్రకటనలో తెలిపారు. సమావేశం తర్వాత జేఏసీ చేపట్టే తదుపరి కార్యక్రమాలు తెలియజేస్తామని ఐకాసా నేతలు వెల్లడించారు. విశాఖలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు క్యాన్సర్ వాక్ నిర్వహించారు. పద్మశ్రీ అవార్డు అందుకోనున్న డాక్టర్ సుంకర ఆదినారాయణ గాల్లోకి బెలూన్లు వదిలి జెండా ఊపి వాక్ను ప్రారంభించారు. మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారు 1 కోటి మంది క్యాన్సర్ వ్యాధి వల్ల మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, సరైన పరీక్షలు చేయించుకోలేకపోవడంతో 60% మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. పరిజ్ఞానం, శక్తిని గుర్తించడం, సవాలును ఎదుర్కోవడం అనే నినాదంతో ఈ ఏడాది క్యాన్సర్ మహమ్మారిపై మానవాళి పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్ గురించి ప్రజలకి, ప్రభుత్వానికి అవగాహన కలిగించడం కోసం, ఎంత పెద్ద ప్రాబ్లం మన ముందు ఉందో తెలియజేయడం కోసం, దీనికి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అని
తెలియజేయడం కోసమే ఈ అవగాహన నిర్వర్తిస్తున్నాము. 30% క్యాన్సర్ మరణాలను పూర్తిగా నివారించవచ్చు. 30% తొలి దశల్లో గుర్తిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగనే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా పూర్తి ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు అందుబాటులోనే ఉంది అని తెలియజేయడం కోసం, అలాగనే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ అంతమంది రకాలైన ప్రజలకు కూడా క్యాన్సర్ నివారణ చికిత్స విధానాలు అందుబాటులోకి తీసుకురావాలని గవర్నమెంట్కి పిలుపునిస్తూ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ దినం సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మా మీడియా మిత్రుల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందజేసినట్టయితే ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.